అందరికీ నమస్కారం. నేను మీ శ్రీనివాస్. అరుణాచలంలో స్వామివారికి అభిషేకం టికెట్లని ఆన్లైన్లో ఏ విధంగా బుక్ చేసుకోవాలి, ఆఫ్లైన్లో ఈ అభిషేకం టికెట్లు ఎక్కడ ఇస్తారు, ఈ టికెట్ కాస్ట్ ఎంత ఉంటుంది, ఒక టికెట్ మీద ఎంతమంది సభ్యులు వెళ్ళి దర్శించుకోవచ్చు, అదేవిధంగా మీకు కూడా పూజా సామాగ్రి ఏమైనా తీసుకువెళ్ళాలా, లేదా 10 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మీ పిల్లల్ని ఈ అభిషేకంలో తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుందా ఉండదా, రోజుకి ఈ అభిషేకం అన్నది ఎన్నిసార్లు జరుగుతుంది అని ఇలా రకరకాల క్వశ్చన్స్ అయితే మన భక్తులందరూ కూడా అడుగుతున్నారండి. ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా ఈ అభిషేకం టికెట్లకు సంబంధించి బట్టి ఇన్ఫర్మేషన్ అంతా కూడా చెప్తానండి. అదేవిధంగా ఆన్లైన్లో ఏ విధంగా బుక్ చేసుకోవాలన్నది కూడా ఈ వీడియో డెమోతో సహా చూపించడం జరుగుతుంది. మనకు సాధారణంగా అరుణాచలం అమ్మవారికి అభిషేకం టికెట్లను ఏ విధంగా ఆన్లైన్లో బుక్ చేసుకోవాలన్నది ఈ వీడియోలో నేను స్టెప్ బై స్టెప్ చూపించడం జరుగుతుందండి. మీరు ఏదో ఒక బ్రౌజర్ ద్వారా మీరు ఈ టికెట్ని అయితే బుక్ చేసుకోవచ్చు. మీ యొక్క మొబైల్ ఫోన్లో కానీ, ల్యాప్టాప్లో కానీ, సిస్టంలో కానీ బుక్ చేసుకోవచ్చు అండి. మొత్తం నేను చూపించేటువంటి ప్రాసెస్ అన్నట్లో సేమ్ ఒకే విధంగా ఉంటుందండి. ముందుగా అయితే నేనైతే క్రోమ్ బ్రౌజర్ ద్వారా గూగుల్లో ఈ టికెట్ని అయితే బుక్ చేసుకోవడం జరుగుతుందండి. అరుణాచలం అభిషేకం టికెట్ ఆన్లైన్ బుకింగ్ అన్నది ఇక్కడ సెర్చ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు చాలా క్లియర్గా చూడొచ్చు. చూసారు కదండి, అరుణాచలం అభిషేకం టికెట్ ఆన్లైన్ బుకింగ్. మీకు కనుక ఈ దేవస్థానానికి సంబంధించి బట్టి అఫీషియల్ వెబ్సైట్ కనుక తెలిస్తే మీరు డైరెక్ట్గా ఆ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మీరు సెర్చ్ చేసి మీరైతే బుక్ చేసుకోవచ్చండి. నాకైతే ఒకవేళ మర్చిపోయినా కూడా చాలామంది ఈ విధంగా సెర్చ్ చేసినట్లయితే మనకి స్టార్టింగ్ లింక్ అయితే ఓపెన్ అవుతుందండి. ఇక్కడ చూడండి, అరుణాచలం అభిషేకం టికెట్ ఆన్లైన్ బుకింగ్ అన్నది సెర్చ్ చేస్తే నాకైతే ఈ విధంగా ఓపెన్ అయ్యిందండి. మనకి స్టార్టింగ్ ఓపెన్ అయినటువంటి లింక్ ఏదైతే ఉందో మనం గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడు, ఇది తమిళనాడు గవర్నమెంట్కి సంబంధించి బట్టి అఫీషియల్ వెబ్సైట్ అండి. ఇది ఇక్కడ కింద నేమ్ చూడండి, అరుళమింగు అరుణాచలేశ్వర టెంపుల్ అంటే తిరువన్నామలై ముందు చూసారా ఇక్కడ నేము. మనకి స్టార్టింగ్ ఓపెన్ అయినటువంటి లింక్ ఏదైతే ఉందో ఈ లింక్ ద్వారా మనం స్వామివారికి అభిషేకం టికెట్లు అయితే మనం బుక్ చేసుకోవచ్చండి. నేను ఈ లింక్ పైన క్లిక్ చేస్తాను చూడండి. చూసారు కదండి, మనకి హోమ్ పేజ్ అయితే ఓపెన్ అయింది. ఇది మనకి అరుణాచలం టెంపుల్కి సంబంధించి బట్టి స్వామివారికి అన్ని దర్శన టికెట్లు కానీ లేదా సర్వీసులు కానీ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది కొంతమందికి తమిళ లాంగ్వేజ్లో కనుక ఓపెన్ అవుతే మన లాంగ్వేజ్ని కూడా చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. మనకి ఈ అఫీషియల్ వెబ్సైట్లోకి ఓపెన్ అయిన తర్వాత మనకి పైన టాప్లో రైట్ సైడు లాంగ్వేజ్ చేంజ్ అని ఉంటుందండి. చాలామందికి తమిళ లాంగ్వేజ్లో కనిపిస్తూ ఉంటుంది కాబట్టి లాంగ్వేజ్ గురించి కొంచెం కంగారు పడుతూ ఉంటారు. చూసారా, ఇది తమిళ లాంగ్వేజ్లో అయితే ఓపెన్ అయింది. మనం అయితే లాంగ్వేజ్ అన్నది చేంజ్ చేసుకోవడానికి టాప్లో ఇక్కడ చూడండి ఇంగ్లీష్ అని కూడా ఉంది, చేంజ్ లాంగ్వేజ్. ఇక్కడ ఇంగ్లీష్ అన్నది నేను పెట్టాను, కొద్దిగా కంఫర్ట్గా మనకు ఉంటుంది కాబట్టి మనకి ఈ విధంగా అయితే ఇంగ్లీష్లో ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మీరు చూడండి, పూజ, ఫెస్టివల్స్, టెంపుల్ బుకింగ్ సర్వీస్, డొనేషన్, 360 డిగ్రీ వ్యూ అని ఉందండి. ఇక్కడ బటన్స్ కూడా మూవ్ అవుతున్నాయి చూడండి. ఇక్కడ మనకి కావాల్సింది టెంపుల్ బుకింగ్ సర్వీస్ అండి. ఈ టెంపుల్ బుకింగ్ సర్వీస్ మీద మీరు క్లిక్ చేయండి. చేసినట్లయితే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ ఈ టికెట్ వెరిఫికేషన్ ఉంది. ఇక్కడ కిందకు వచ్చిన తర్వాత టెంపుల్ సర్వీస్ పేడ్ డొనేషన్ సర్వీస్ అని ఉందండి. దీని మీద మీరు క్లిక్ చేసినట్లయితే మనకి టికెట్ బుకింగ్ అన్నది ఓపెన్ అవుతుందండి. చూశారు కదా, టికెట్ బుకింగ్. ఇక్కడ మనకి స్టార్టింగ్ బటన్స్ అయితే కనిపిస్తుంది చూడండి, ఆల్ సర్వీస్, లిమిటెడ్ సర్వీస్, అదేవిధంగా అప్కమింగ్ సర్వీసెస్, టుడే సర్వీసెస్ ఉంది చూడండి. మనకు కావాల్సిన ఆల్ సర్వీస్ అన్నది ఆటోమేటిక్గా ఇక్కడ ఓపెన్ అయి ఉంటుందండి. ఇందులో మనకి అరుణాచలం టెంపుల్కి సంబంధించి బట్టి స్వామివారికి అర్చన టికెట్లు కానీ, స్పెషల్ దర్శన టికెట్ కానీ, అదేవిధంగా స్వామివారికి అభిషేకం టికెట్లు కానీ, మిగిలినటువంటి స్వామివారికి ఇష్టకి సంబంధించి బట్టి బుక్స్ కానీ మొత్తం అన్నీ కూడా మనం ఇందులో బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. మీకు చాలామంది స్పెషల్ దర్శనం కూడా బుక్ చేసుకుంటారు కాబట్టి నేను ఆ స్పెషల్ దర్శనం కూడా ఏ విధంగా బుక్ చేసుకోవాలన్నది చూపిస్తానండి. ఇది చూసారు కదండి, ఇక్కడ అన్ని సర్వీసులు కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. కార్ పార్కింగ్ ఫీజు మొత్తం అన్ని A to Z కూడా మనకి అరుణాచలం టెంపుల్కి సంబంధించి బట్టి అన్ని సర్వీసులు ఇక్కడ మనకి చూపించడం జరుగుతుంది. ఇక్కడ చూసారండి, స్పెషల్ దర్శనం. మనకి స్పెషల్ దర్శనం వచ్చేసి మొత్తం 50 రూపాయలండి. ఈ అభిషేకం టికెట్ని ఏ విధంగా బుక్ చేసుకోవాలన్నది చూపిస్తాను చూడండి. మనకి స్పెషల్ దర్శనం కింద మనకి స్వామి అమ్మన్ స్పెషల్ అభిషేకం చూడండి, ఇక్కడ చూపిస్తున్నాను నేను. దాని మీద మీరు క్లిక్ చేసినట్లయితే ఈ అభిషేకం టికెట్లు అయితే మనం బుక్ చేసుకోవచ్చండి. మనకి స్వామి అమ్మన్ స్పెషల్ అభిషేకం ఉంది. మనకి మార్చి నెల వరకు కూడా ఈ అభిషేకం టికెట్లు పూర్తిగా కంప్లీట్ అవునాయండి. మనకి రెడ్ కలర్లో కనిపిస్తున్నాయి. మనం ఈ టికెట్ని ఏ విధంగా బుక్ చేసుకోవాలన్నది మీకు డెమో కింద స్పెషల్ దర్శనం బుకింగ్ ప్రాసెస్, అదేవిధంగా అభిషేకం టికెట్ బుకింగ్ ప్రాసెస్ కూడా ఒకే విధంగా ఉంటుందండి. ఈ వీడియోలో నేను రెండు చూపిస్తాను, మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ముందు స్పెషల్ దర్శనం అన్నది ఏ విధంగా బుక్ చేసుకోవాలని చూపిస్తాను చూడండి. మనం దాని మీద క్లిక్ చేసినట్లయితే వేరే లింక్ అయితే ఓపెన్ అవుతుంది చూడండి. ఇక్కడ మనకి స్పెషల్ దర్శనం టికెట్ అండి, ఇక్కడ ఇచ్చారు చూడండి, స్పెషల్ దర్శనం.
మనకి 11వ తారీఖు నుండి మనకి ఏప్రిల్ నెల 5వ తారీఖు వరకు కూడా మనకి అమెరికా స్పెషల్ దర్శనం టికెట్లు అయితే ఓపెన్ అయి ఉన్నాయి. నేనైతే మార్చి నెలలో మీకు తెలియడం కోసం 20వ తారీఖు మీద నేను క్లిక్ చేసి టికెట్ అయితే బుక్ చేస్తాను. చూడండి, ఇక్కడ అవైలబుల్ టికెట్స్ అని ఉంది. 2025 మార్చి 20వ తారీఖు అండి. మనకి డేట్ అన్నది ఇక్కడ రివర్స్లో కనిపిస్తుంది, మీరు కంగారు పడొద్దు. ఇక్కడ చూడండి, యాక్షన్ దగ్గర ఇక్కడ బుక్ అని చూసాను బటన్. ఈ బటన్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే టికెట్ అయితే బుక్ అవుతాయి. ఇక్కడ చూడండి, బుకింగ్ టైము 20వ తారీఖు మార్చి నెల 2025 అండి. ఇక్కడ ఫీజు వచ్చేసి మనకి స్పెషల్ దర్శనం టికెట్ వచ్చేసి మనకి 50 రూపాయలు అండి. నేను బుక్ మీద క్లిక్ చేస్తాను. ఇక్కడ చేసిన తర్వాత మనకి ఒక అప్లికేషన్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ చూడండి, దర్శనం డేట్ అండ్ టైం అన్నది ఇవ్వడం జరిగింది. 20వ తారీఖు మార్చి నెల 2025. ఇక్కడ కంట్రీ మనకి ఆటోమేటిక్గా ఇక్కడ ఇండియా అన్నది ఇవ్వడం జరిగింది. స్టేట్ దగ్గర ఇక్కడ తమిళనాడు అని ఇచ్చారండి. మనం ఏ స్టేట్కి సంబంధించిన వాళ్ళు అయితే ఆ స్టేట్ నేమ్ అయితే ఇవ్వండి. అది ఆంధ్రప్రదేశ్ కాబట్టి నేను ఆంధ్రప్రదేశ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీరు ఏ స్టేట్లో ఉంటే ఆ స్టేట్ అన్నది ఇక్కడ ఇవ్వండి. అది ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ అన్నది ఇవ్వడం జరిగింది. ఇక్కడ డిస్టిక్ అన్నది ఇవ్వడం జరిగిందండి. డిస్టిక్ అన్నది అది కాకినాడ డిస్టిక్ కాబట్టి కాకినాడ అన్నది ఇచ్చానండి. ఇక్కడ మన డోర్ నెంబర్ అడగడం జరిగింది. అది 2 days 80 అండి. తర్వాత లొకేషన్ అన్నది ఇవ్వడం జరిగింది. ఇక్కడ లొకేషన్ దగ్గర మీకు ఆధార్ కార్డు మీద మెయిన్ సిటీ ఉంటుంది కదండి, మండల హెడ్ క్వార్టర్ కానీ లేదా దగ్గరలో ఉన్నటువంటి సిటీ ఏదైతే ఉందో ఆ సిటీ నేమ్ అయితే ఇవ్వండి. అది పిఠాపురం కాబట్టి నేను పిఠాపురం అన్నది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత విలేజ్ అండి. విలేజ్ అదేవిధంగా టౌన్ సిటీ అన్నది ఉంది. ఇక్కడ మా విలేజ్ విరవ కాబట్టి 21 ఇచ్చాను. ఒకవేళ సిటీలో ఉంటే మీరు ఏ సిటీలో ఉన్నారో ఆ సిటీ అన్నది ఇవ్వండి. ఆధార్ కార్డు మీద డీటెయిల్స్ అన్నీ ఉంటాయి కాబట్టి అది చూసుకొని ఫిల్ చేసుకోండి. తర్వాత పిన్ కోడ్ వచ్చేసి 533450 అండి. అంటే ఇది నా పిన్ కోడ్. అదేవిధంగా మీ పిన్ కోడ్ డేట్ అన్నది అక్కడ ఇవ్వండి. ఆ తర్వాత ఈమెయిల్ ఐడి అన్నది ఇస్తున్నానండి. మీరు కూడా మీ యొక్క ఈమెయిల్ ఐడి అన్నది ఇవ్వండి. నాది bhaktimargam1@gmail.com అండి. అదేవిధంగా ఇక్కడ మొబైల్ నెంబర్ అన్నది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా కరెక్ట్గా ఇవ్వండి. ఎందుకంటే మన యొక్క టికెట్ ఈ మొబైల్ నెంబర్కి అయితే రావడం జరుగుతుంది. మీరు అభిషేకం టికెట్ బుక్ చేసుకున్న, స్పెషల్ దర్శనం టికెట్ బుక్ చేసుకున్నా కూడా మీరు మీ యొక్క ఆధార్ కార్డుతో పాటు మొబైల్లో ఇచ్చినటువంటి దర్శన టికెట్ కూడా చూపించాలండి. రిసిప్ట్ కూడా మీరు ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. నా మొబైల్ నెంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది 9494904576 అండి. అదేవిధంగా ఇక్కడ అభిషేకం టికెట్ ఎవరైతే బుక్ చేసుకుంటున్నారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ అనేది ఖచ్చితంగా ఇవ్వండి. మీ యొక్క నేము, పూర్తి పేరు అంటే శ్రీనివాస్, అదేవిధంగా మీ యొక్క ఐడి ప్రూఫ్ కింద ఆధార్ కార్డు, అదేవిధంగా మీరు ఆధార్ కార్డు, అదేవిధంగా మీ యొక్క ఆధార్ కార్డు నెంబర్ కూడా ఇక్కడ ఇవ్వాలండి. అదేవిధంగా ఆధార్ కార్డు నెంబర్తో పాటు మెయిల్ అయితే మెయిల్, ప్రీమెయిల్ అయితే ప్రీమెయిల్ అన్నది కూడా మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. చాలామంది మిత్రులు ఏం చేస్తున్నారంటే తెలియక మిస్టేక్ చేస్తూ ఉన్నారండి. మీరు టికెట్ అన్నది డీటెయిల్స్ అన్నీ కూడా కంప్లీట్ అవుతాయండి. మనకు ఒక అభిషేకం టికెట్లో మనం వచ్చేసి 5 వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. 5 అంటే ఎవరైనా వెళ్ళొచ్చు. కాకపోతే డీటెయిల్స్ అన్నది ఒకరిదే ఇస్తాం. మనం స్టార్టింగ్ ఎవరైతే వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ ఇస్తాం. టికెట్ కాస్ట్ వచ్చేసి మనకి 2500 రూపాయలు ఉంటుందండి. అభిషేకం టికెట్ కాస్ట్ వచ్చేసి. ఇందులోనే మరొక పర్సన్ కూడా అభిషేకం టికెట్ బుక్ చేయాలనుకున్నారు అనుకోండి, పక్కన మనకి యాడ్ అని ఉంటుందండి. మీరు ఆ యాడ్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మనకి వేరే ఒక టికెట్ కూడా బుక్ చేసుకోవచ్చు. అభిషేకం టికెట్ అంటే టోటల్గా 10 మంది అయితే వెళ్ళొచ్చు. అంటే ఒక టికెట్ మీద అయితే 5 కాబట్టి సెకండ్ టికెట్ బుక్ చేసుకున్నప్పుడు యాడ్ మీద మరొక 5 వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. నేనైతే ఒకే టికెట్ బుక్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఒక టికెట్ మీద 5 వరకు వెళ్ళి అమెరికా అభిషేకం అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా కొద్దిగా కిందకు వచ్చిన తర్వాత మనకి ఎంటర్ ద క్యాప్చర్ ఉంది కదండి. ఇక్కడ క్యాప్చర్ ఇక్కడ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. నేనైతే 9BC-N6 అన్నది క్యాప్చర్ అనేది ఎంటర్ చేశాను. అదేవిధంగా ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్ చూడండి, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ కూడా ఇక్కడ మనకి టోటల్గా డిస్ప్లే అవుతాయండి. అది మీరు చూసుకుని ఓకే అన్నది ఇక్కడ ఎంపిక చేసి ఇక్కడ సబ్మిట్ మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డోనర్ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ రావడం జరుగుతుందండి. ఈ విధంగా మన యొక్క టికెట్ ఐడి నెంబరు, అదేవిధంగా శ్రీనివాసు, అదేవిధంగా నా యొక్క మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, టోటల్ అమౌంట్ కాస్ట్. ఇక్కడ మీరు ఇక్కడ 2 బ్యాంకులు అయితే చూపించడం జరిగిందండి. ఏదో ఒక బ్యాంక్ మీద మీరు క్లిక్ చేయండి. నేను ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ మీద క్లిక్ చేశాను. అంటే ఇందులోనే కట్టాలన్నది లేదండి. ఇక్కడ కట్టిన తర్వాత మనకి ఆప్షన్స్ అయితే చూపిస్తుంది. మేక్ ఏ పేమెంట్ ఉంది చూడండి. మేక్ ఏ పేమెంట్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా అంటే క్రెడిట్, డెబిట్ కార్డు, అదేవిధంగా ఇంటర్నెట్ బ్యాంకింగ్ చూడండి. ఇక్కడ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఈ విధంగా చూపిస్తుంటాయి బ్యాంకులు. ఒకవేళ మీది ఏ బ్యాంక్ అయితే ఆ బ్యాంక్ అనేది ఇక్కడ సెర్చ్ చేయండి. ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. మీది ఏ బ్యాంక్ అయితే ఆ బ్యాంక్ని ఇక్కడ
ఇవి ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. నేనైతే యూపీఐ ద్వారా అమౌంట్ అన్నది కడతానండి. మీరు కూడా మ్యాక్సిమం యూపీఐ ద్వారా అమౌంట్ అన్నది కట్టేటప్పుడు ప్రయత్నించండి. ఎందుకంటే టికెట్స్ అన్నది చాలా ఫాస్ట్గా ఫిల్ అయిపోతాయి కాబట్టి యూపీఐ ద్వారా అయితే కొంచెం టికెట్ అమౌంట్ అన్నది ఫాస్ట్గా మనకి కట్ అయ్యి టికెట్ అన్నది బుక్ అవుతుంది. మన ఏంటంటే ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానీ, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు ద్వారా కానీ మన డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేసి ఓటీపీలు వచ్చి అంత టైం ఉండదు కాబట్టి యూపీఐ ద్వారా అమౌంట్ అన్నది మీరు ఆన్లైన్లో కట్టేటప్పుడు ప్రయత్నించండి. నేనైతే యూపీఐ ద్వారా అమౌంట్ అన్నది కట్టడం జరుగుతుంది. మన అమౌంట్ కట్టిన తర్వాత టికెట్ అయితే బుక్ అవుతుందండి. బుక్ అయిన తర్వాత మీకు ఈ టికెట్ని అదేవిధంగా మీకు ఒరిజినల్ ఆధార్ కార్డుని తీసుకెళ్ళి స్వామివారికి అభిషేకం అయితే చేయించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని మీరు ముందుగా ఆన్లైన్లో స్వామివారికి అభిషేకం టికెట్ అన్నది మీరు బుక్ చేసుకునేటువంటి ప్రయత్నించండి. అదేవిధంగా మనకి ప్రజెంట్ అభిషేకం టికెట్ అన్నది మనకి మార్చి నెల వరకు కూడా పూర్తిగా కంప్లీట్ అవ్వడం జరిగిందండి. మనకి ఏప్రిల్ నెలకి స్వామివారికి అభిషేకం టికెట్లు ఎప్పుడు విడుదలవుతాయి అనే విషయం అయితే మనకి హోమ్ పేజీలో స్క్రోల్ అవుతుందండి. అది కూడా మీకు నేను చూపిస్తాను చూడండి. మనకి హోమ్ పేజీలో ఇక్కడ స్క్రోల్ అవుతుందండి. స్క్రోల్ అవునప్పుడు మనకి డేట్తో సహా మనకి ఇక్కడ క్లియర్గా ఉంటుంది కాబట్టి ఆ టైంలో మనం లాగిన్ అవి బుక్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మీరు ఈ అభిషేకం టికెట్ బుక్ చేసుకునేటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో మీరు ప్రతిరోజు ప్రతి హాఫ్ అన్ అవర్కి ఒకసారి మీరు ఈ వెబ్సైట్లోకి వచ్చి చెక్ చేసుకోండి. దానివల్ల అయితే మీకు ఎటువంటి డౌట్ లేకుండా టికెట్ అన్నది కొంచెం ఫాస్ట్గా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మనకి ప్రజెంట్ అయితే స్వామివారికి అభిషేకం టికెట్లు మార్చి నెలకి వరకు కూడా కంప్లీట్ అవనియండి. మనకి ఏప్రిల్ నెలకి అయితే విడుదల చేయాలి. ఎప్పుడు విడుదలవుతాయి అనేటువంటి విషయం కూడా మన ఛానల్లో నేను ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ మీరు ఫాలో అవ్వండి. దాని ద్వారా మనకి అరుణాచలంలో ఉన్నటువంటి స్వామివారికి అభిషేకం టికెట్లు సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా నేను మీకు అందించడం జరుగుతుంటుంది. ఓం నమో వెంకటేశాయ.